ఇయర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. సింపుల్ గా దొల్లగొట్టేసింది చైతు గారు. ద రియల్ తండేల్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ. అక్కినేని ఫ్యామిలీకి తండేల్, ద లీడర్ చైతు. సో ఇక్కడ నుంచి చైతు గారు తీసుకునే సినిమాలన్నీ కూడా ఒక లెక్కలో ఉండబోతున్నాయి అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. అక్కినేని లెక్కలు మారుతున్నాయి అనేది ఈ సినిమాతో. నిన్న ఏదైతే చెప్పారో కార్తీక్ తేడా గారు ఏదైతే అన్నారో, ఆయన ఇచ్చిన కథ మీద ఆయనకున్న నమ్మకం, చందుమొండేటి గారు ఆయనకున్న నమ్మకం, అండ్ అల్లు అరవింద్ గారు నిజంగా చైతన్యకి ది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లవ్ స్టోరీ అంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, జాలర్ల మీద తీసినా కొంత కమర్షియాలిటీ, మన తెలుగు సినిమా నేటివిటీకి తగినట్టుగా కమర్షియాలిటీ యాడ్ చేస్తున్నాం అని ముందే చెప్పారు. లవ్ స్టోరీ అని చెప్పారు. మీరు జాలర్లు అది చూడకండి, లవ్ స్టోరీ మీద తీస్తున్నాము, ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుందని చెప్పారు. అదే విధంగా వచ్చింది. అండ్ ఇంటర్వెల్ ప్లాట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ చైతు గారు. అండ్ క్లైమాక్స్ సీన్ ఉంటది కదా, చైతు గారు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చిందన్న. అది అంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ వెడ్డింగ్ కార్డ్ చూసి ఆయన ఏడ్చిన ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, చైతు గారు ఏడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. నార్మల్ గా ఏడవడం ఉండదు, బట్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చైతు గారు. భారత్ మాతాకి జై అన్నట్టు ఉన్నాయి పాకిస్తాన్ లో సీన్స్ అన్ని కూడా. హిందుస్థాన్, ఆ ఇండియన్ ఫ్లాగ్ సీన్, ఆ బొడ్డోడు ఫ్లాగ్ ఎగరేసినప్పుడు వచ్చే ఆ సీన్ ఏదైతే ఉంటుందో, మన ఇండియన్స్ కి ఇప్పటికీ తలుచుకుంటే నాకు ఇలా నిలబడుతుంది అనమాట. సో అది పాకిస్తాన్ సీక్వెన్స్ అంటేనే, ఆ పాకిస్తాన్ పేరు ఎత్తేనే ఒక రకమైన వైబ్ ఉంటది. సో అది పెట్టడం, ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ తీసుకొచ్చారు. సో సినిమా అయితే అద్భుతం అండి. ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ రిలేషన్, ఒక పేట్రియాటిక్ ఫీలింగ్, అండ్ క్లైమాక్స్ లో ఒక హ్యాపీ ఎండింగ్. సాడ్ ఎండింగ్ ఉంటుందేమో, ఎలా ఉంటుందని చాలా మంది అనుకున్నారు, బట్ హ్యాపీ ఎండింగ్. అండ్ ఆ ఎండింగ్ కూడా మనం బయటకు వస్తూ ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తాం. సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. 1.5 year కి 100% న్యాయం చేశారన్న. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, చైతు గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ చందుమొండేటి గారికి అక్కినేని ఫ్యాన్స్ ఏం చేసినా కూడా తక్కువ అయిపోతుంది. ఏదైతే ప్రేమల్లో చూపించారో సవ్యసాచి అనుకున్నారు, బట్ తగ్గింది. బట్ మళ్ళీ తండేల్ సినిమాతో అక్కినేని అభిమానిగా ఆయన అక్కినేని అభిమానులకు ఏం కోరుకుంటున్నారు, అభిమానులకు ఏం కావాలో అది ఇవ్వాలి అని పట్టుదలతో తీశారు. అక్కినేని అభిమానులకు కావాల్సిందే ఇచ్చారు. ఛాన్సెస్ తండేల్ 2కి ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఉంటే ఒకవేళ లీడ్ ఏమి ఇవ్వలేదు, లీడ్ ఏం లేదు. మళ్ళీ ఇంకోసారి ఏమన్నా వాళ్ళు పాకిస్తాన్ లో దొరికిపోతే, వాళ్ళు చెప్పారు కదా మళ్ళీ ఇంకోసారి నువ్వు పాకిస్తాన్ లో దొరికిపోతే మళ్ళీ తండేల్ 2 వస్తుందని. సో అలా ఉంటే తండేల్ 2 వచ్చే ఛాన్స్, బట్ లీడ్ అయితే ఏం లేదు. ఖచ్చితంగా బిఫోర్ తండేల్, ఆఫ్టర్ తండేల్. అంటే ఇంత ముందు చైతు గారిని మేము ప్రేమం, బిఫోర్ ప్రేమం ఆఫ్టర్ ప్రేమం అనుకున్నాం, బట్ తండేల్ వచ్చిన తర్వాత బిఫోర్ తండేల్ ఆఫ్టర్ తండేల్. ఎందుకంటే ఎమోషన్, కామెడీ, లవ్, అండ్ దేశభక్తిని చూపించే ఫియర్స్ యాక్షన్, అసలు అన్ని సీన్స్ లో కూడా. అండ్ అలాగే చాలా సెటిల్డ్ గా కామెడీ సీన్స్. అంటే మనం ఉన్న దాంట్లోనే సాయి పల్లవ్ గారికి ఆయనకి మధ్యన ఉన్న లవ్ గానీ, వాళ్ళిద్దరి మధ్యన వచ్చే రొమాన్స్ గానీ, అలాగే మహేష్ గారు వాళ్ళు ఉన్న సీన్స్ గానీ బాగుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి కూర్చోబెట్టారు. అండ్ ఇంటర్వెల్ ప్లాట్ అయితే ఏదైతే ఉందో, ఆ వాటర్ సీక్వెన్స్ అద్భుతం అనమాట. నిజంగా అక్కినేని ఫ్యామిలీకి నాగ చైతన్య దేవర, అక్కినేని ఫ్యామిలీకి నాగ చైతన్య ద రియల్ తండేల్ అనమాట. ఇది గుర్తుండిపోతుంది. అండ్ చందుమొండేటి గారు ఏదైతే అక్కినేని కలెక్షన్స్ ప్రకారం దేవరా బ్రేక్ చేస్తుందా, ఇంకోటి బ్రేక్ చేస్తుందా అని చెప్పాను, బట్ అక్కినేని ఫ్యామిలీలో కొత్త కలెక్షన్స్ ని తిరగరాస్తుంది. లెక్కలు మారుతాయి అనే మాటకైతే ఖచ్చితంగా అది ఉంటది. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కినేని ఫ్యామిలీ లెక్కలు మారబోతున్నాయి అనేది అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే చాలా రియలిస్టిక్ గా, చాలా న్యాచురల్ గా తీశారు. హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీ, ట్రాజిక్ ఏం లేదు, హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీ. చక్కగా హ్యాపీగానే మనం బయటకు వస్తాం, నవ్వుతూ బయటకు వస్తాం. ఆ లవ్ ని, ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ ని బేర్ చేస్తూ బయటకు వస్తాం. అండ్ ఆ పాకిస్తాన్ సీక్వెన్స్ తలుచుకుంటే ఇప్పటికీ కూడా ఆ పాకిస్తాన్ పేరు ఎత్తితేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఎప్పుడు రాయి నా కొడుకుల్ని తొక్కాలి అన్నట్టు. అది వాళ్ళు తొక్కుతుంటే, నాగ చైతన్య గారు వాళ్ళ మీద తాండవం ఆడుతుంటే, నాకు నిజంగా ఆ ప్లేస్ లో మనం కూడా ఉంటే బాగుంటది. మన జెండా పాకిస్తాన్ వాళ్ళు ఆ గడ్డ మీద మన జెండా ఎగురుతుంటే వచ్చే వైపు ఉంది భయ్యా నిజంగాని. బా దేశభక్తి చూపించారు, రెండు మిక్స్ భయ్యా. మీరు సినిమాను ఒక లవ్ స్టోరీలా చూడండి, దాంట్లోనే దేశభక్తిని, మనకి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేశారు. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొంత కమర్షియాలిటీ, సినిమాటిక్ లిబర్టీ యూజ్ చేసుకున్నారు అంతే. అది పిల్లడి మీద భయ్యా, ఉప్పిన సీన్ కాదు, అది వేరే సీన్. అది ముస్లిమ్స్ ఉంటది కదా, అది బొడ్డోడి మీద చేశారు. ఆ సీన్ కూడా బాగుంటది. ఆ సీన్ మీద వచ్చే సీక్వెన్స్ ఏదైతే నాగ చైతన్య గారు మాంజా కట్టుకుని తెంపే సీన్ ఉంటుందో, వాళ్ళు చెప్పినప్పుడు మాంజా తెంపడం ఈజీ కాదని అది ప్రూవ్ చేసినప్పుడు వచ్చే ఆ వైబ్ గానీ, అసలు సెకండ్ హాఫ్ మొత్తం అలా కూర్చోబెట్టారు పైకి.
తండేల్ మూవీ అయితే చాలా బాగా అనిపించింది. నాకు మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి ఆ లవ్ గానీ, ఆ సరదానెస్ కానీ, ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఆ లవ్ ని ఫీల్ అవుతూ, ఆ కొంచెం నవ్వుతా, అంటే కామెడీ అంటే ప్రత్యేకంగా ఏమి ఉండదు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీతో పాటు కొంచెం మన కామెడీ జనరేట్ అవుతుంటది. అది మనం బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఇంకా సాయి పల్లవి గారు యాక్టింగ్, డాన్స్ యాజ్ కి ఎరగ తీసేశారు. ఇంకా ముఖ్యంగా నాగ చైతన్య గారు చాలా కష్టపడ్డారు సినిమా కోసం. ఆ యాస మాట్లాడటం కానీ, యాస బాడీ డెలివరీ కానీ, డైలాగ్ డెలివరీ కానీ సూపర్ అనమాట. ఎరగ తీసేశారు అనుకోవచ్చు. నిజంగా ఒక శ్రీకాకుళం కూడా లాగా జీవించాడు అనమాట. యాక్టింగ్ లో మాత్రం సూపర్ అన్నమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే చాలా సరదాగా చాలా బాగుంటది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే వీళ్ళు దొరికిపోవడం, జైల్లోకి వెళ్ళిన ఒక రియల్ పాయింట్స్ అని మనకి రియల్ గా కనిపిస్తాయి అనమాట. కానీ జైల్లోనూ కూడా ఎక్కడా తగ్గకుండా తగ్గేదిలే అన్నట్టు ఇరగ తీసేసారు సినిమాని కూడా. గూస్ బంప్స్ అనమాట. జైల్లో ఉన్న ఆ గంట సినిమా కూడా గూస్ బంప్స్. ఆ ఫైట్ ఉంటది, ఒక బుడ్డోడు అన్న ఒకటన్నా బాలయ్య తమన్ ఎలాగో, రజనీకాంత్ అనిరుద్ధ్ ఎలాగో, ప్రతి లవ్ స్టోరీకి డిఎస్పీ అలాగా. లవ్ స్టోరీ అంటేనే డిఎస్పీ చాలా బాగా ఇచ్చాడు. కంబ్యాక్ ఇవ్వడం కాదు, ఆయనకి అలవాటు అది. ఉప్పెన రేంజ్ లో బీజిఎం సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. ఎక్కడ బోర్ కొట్టదు, ప్రతి సీన్ లోనూ ఆయన బీజిఎం పంతాలం కనిపిస్తుంది. ఆయన మ్యూజిక్ ని ఫీల్ అవుతాం. సో ఓవరాల్ గా తండ్రి బ్లాక్ బస్టర్ మూవీ. మళ్ళీ రేటింగ్ కోసం చూసుకుంటే 5/4 ఇస్తాను. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అండ్ ఎమోషన్. గూస్ బంప్స్ ఎమోషన్ గా ఉంటుంది సినిమా. 10 నిమిషాలు అయితే, లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే నిజంగా నేను ఏడ్ చేశాను అనమాట. అంత బాగుంది. సో అటు అన్న అది చాలా లేదు వివాది అనుకున్న సినిమాలో తండ్రి కూడా ఒక కథ ఉంది. ఏంటంటే మరి జైల్లో అంతమంది ఇరికిపోతే లాస్ట్ లో నాగ చైతన్య పట్టుదల వల్ల ఒకడు రిలీజ్ అవుతాడు. 21 మంది ఆగిపోయి ఒక్క రిలీజ్ అవడు. దాన్ని నాగ చైతన్య పొట్టడం వల్ల దానికి తండ్రిలను పెట్టారు. సో అటు లవ్ స్టోరీగా, ఇటు మాస్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. లేదు కరెక్ట్ పర్ఫార్మెట్ టైం అనమాట. February 14 వస్తుంది కదా, మరి లెవెల్ పుచ్చుకి ఎక్కడాడుకుంటారు థియేటర్లోనే. మరి ఏం మంచి అయినవు, ఏం మాట్లాడుతున్నావు? లవర్స్ కి ప్లేస్ లాగా ఎడుతుంటే ఇప్పుడు రూమ్స్ కూడా మూసేశారు. దేశభక్తి ఎంత ఉందో లవ్ స్టోరీ ఎంత ఉంది. నువ్వు దేశం కోసం వెళ్ళాడు ఎంజాయ్ చేస్తాడు, లవ్ స్టోరీ కోసం వెళ్ళాడు కూడా ఎంజాయ్ చేస్తాడు, ఫ్యామిలీకి వెళ్ళిన వాళ్ళు రెండు ఎంజాయ్ చేస్తాడు. సో ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ మూవీ. చెప్పుకోదగ్గ సినిమా, ఫిబ్రవరి నెలలో చెప్పుకోదగ్గ సినిమా, కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా నాగ చైతన్యకి. 1.5 year కాదు, దీనికోసం 5 సంవత్సరాలు కష్టపడినా కష్టం లేదు. సూపర్ ఉంది సినిమా. కష్టం కనిపించింది సినిమాలో. సూపర్. ఇప్పుడే తండేలు చూసి వస్తున్నా. తండేలు దుల్ల కొట్టేశారు. చంద్రమోహన్ రెడ్డి గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ముగ్గురు దుల్ల కొట్టేశారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ ఉంది, అంత మంచి పేట్రియాటిజం ఉంది, దేశభక్తి ఉంది. అలానే లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎట్లా వస్తుంది, అలానే ఆ ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారు. మనం అందరూ సీ ఫుడ్ తినేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ సీ ఫుడ్ రావడానికి మన చేపలు పట్టే వాళ్ళు ఎంత కష్టాలు పడతారు. ఒక్కసారి వాళ్ళు సముద్రంలో దిగాక వాళ్ళు ఎన్ని కష్టాలు చూస్తారు. అలానే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ, ట్రూ ఇన్సిడెంట్స్. సో వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. 2 ఏళ్ళు పాకిస్తాన్ లో చిక్కుకుపోయారు. 2 ఏళ్ళు ముక్కు మోనిసలు బానిసల్లాగా నీలిగిపోయారు అక్కడ. కానీ వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది. అలాంటి కష్టాల నుంచి ఎలా బయటపడ్డారు అని చంద్రమోహన్ రెడ్డి గారు మంచి స్క్రీన్ ప్లే తో, దానికి తగ్గట్టు డిఎస్పీ గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా బాగా చూపెట్టారు. సాయి పల్లవి గారు యాక్టింగ్ డామినెన్స్ అంటే ఆవిడ స్క్రీన్ మీద ఎవరిని డామినేట్ చేయలే. ఈ సినిమాలో కూడా అంతే. అలానే నాగ చైతన్య గారు ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంత మంచి యాక్టర్, ఎందుకంత మంచి ఆర్టిస్ట్. మంచి ఎమోషనల్ సీన్స్, లవ్ స్టోరీ, రొమాన్స్, అలానే పేట్రియాటిజం, దేశభక్తి అన్ని చూపించారు. అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఎస్పెషల్లీ మన జెండా ఎగిరినప్పుడు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతారు. అంతే అదిరిపోతారు. అక్కడ నాగ చైతన్య గారి యాక్టింగ్, డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పిచ్చి లేచిపోయింది. ఆడ దుల్ల కొట్టేశారు. అందుకే చెప్తున్నా, దుల్ల కొట్టేశారు.